చేతులు చూపించండి. మీరందరూ చాలా మంచి పిల్లలు. అయితే ఇవాళ విబిఎస్కి వచ్చారు కదా అందరూ. విబిఎస్ అంటే ఏంటో తెలుసా? తెలుసా మరి విబిఎస్ అంటే ఏంటో తెలుసా నీకు? చెప్పు. మన విబిఎస్కి ఒక థీమ్ ఉన్నది. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే గ్రో ఇన్ జీసస్. గ్రో అంటే ఏంటి? గ్రో అంటే ఏంటి? ఎవరిలో ఎదగాలి? మనం దేవునిలో ఎదగాలి కదా. ఓకేనా? ఏంటి మన థీమ్? ఇప్పుడు మీరు చెప్పాలి. ఏంటి మన థీమ్? గ్రో ఇన్ జీసస్. ఇప్పుడు మీరు చెప్పండి, మన థీమ్ ఏంటి విబిఎస్కి? గ్రో ఇన్. ఒకవేళ జీసస్లో గ్రో అవ్వకపోతే మనం ఏమవుతాము? ష్రింక్ అయిపోతాం. గ్రో అంటే పైకి వెళ్తాం కదా. ఒకవేళ దేవుళ్ళో లేమనుకో, ఇలా 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 ష్రింక్ అయిపోయి కిందకు పడిపోతాం. అలా పడిపోవాలా? మనందరం దేవుళ్ళో లేవాలా? పైకి వెళ్ళాలా? మనం కింద పడిపోవాలా? ఎదగాలి కదా. ఎదగాలా? పడిపోవాలా? ఏంటి మన థీమ్? మన థీమ్ ఏంటి ఇవాళ? గ్రో ఇన్ జీసస్. మీరు అనాలి, గ్రో ఇన్ జీసస్ అనాలి మీరు అందరూ. ఎస్, గ్రో ఇన్ జీసస్. ఓకే, మీరు అందరూ చాలా మంచి పిల్లలు కదా. అవునా? అవునంటే అవునని చెప్పాలి. మరి అవునక్క అని చెప్పాలి. అవునా? సరే, ఇప్పుడు ఒక పాట నేర్చుకుందామా మనం? అందరూ లేచి మోకాలు వేయండి. మన థీమ్ ఏంటి? గ్రో ఇన్ జీసస్ కదా. ఏం చేస్తే గ్రో అవుతాం మనం? రీడ్ యువర్ బైబిల్. పెట్టండి. రీడ్ యువర్ బైబిల్ అంటే ఎలా చదువుతారు మీరు బైబిల్? రీడ్ యువర్ బైబిల్. నెక్స్ట్, ప్రే ఎవ్రీ డే. ప్రార్థన చేసుకుంటేనే కదా మనం ఎదుగుతాము. అవునా? ఇప్పుడు మీరు చేయాలి. ఓకేనా? రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే. ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. ఇలా చేస్తే ఏమవుతాం మనం? గ్రో అవుతామా పడిపోతామా? గ్రో అవుతాం కదా. అండ్ వి విల్ గ్రో 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 గ్రో. లేవండి, గ్రో అవ్వండి పైకి. ఇప్పుడు గ్రో అయ్యారా అందరూ? ఏం చేస్తే గ్రో అయ్యారు మీరు? ఏం చేస్తే గ్రో అయ్యారు? బైబిల్ చదివి ఇంకా ప్రేయర్ చేసుకుంటే కదా గ్రో అయ్యారు. ఓకేనా? ఇవి రెండింటిని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ష్రింక్ అయిపోతారు. అవునా? నెగ్లెక్ట్ యువర్ బైబిల్, డోంట్ ప్రే. నెగ్లెక్ట్ యువర్ బైబిల్, ఫర్గెట్ టు ప్రే. ష్రింక్ ష్రింక్ ష్రింక్. ఇలా పడిపోవడం కావాలా మీకు? పైకి లేవడం కావాలా? పైకి లేవడమే కావాలా అందరికీ? పడిపోవడం వద్దా? అందరికి పైకి లేవడమే కావాలా? ఇప్పుడు మీరు అందరూ చేసేయాలి. ఓకేనా? ఓకే. రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. అండ్ యు గ్రో 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 గ్రో. అండ్ యు గ్రో 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 గ్రో. నెగ్లెక్ట్ యువర్ బైబిల్, ఫర్గెట్ టు ప్రే. ఫర్గెట్ టు ప్రే. నెగ్లెక్ట్ యువర్ బైబిల్, ఫర్గెట్ టు ప్రే. అండ్ యు ష్రింక్ ష్రింక్ ష్రింక్. ష్రింక్ అయిపోయారా? ష్రింక్ అయిపోయారా అందరూ?
ఇప్పుడు ఓన్లీ అమ్మాయిలే చేస్తారు. అమ్మాయిలు బాగా చేస్తున్నారో అబ్బాయిలు బాగా చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు అందరూ అమ్మాయిలు బాగా చేయాలి. ఓకేనా? ఓకేనా? స్టార్టా పాడేస్తున్నారు. స్టార్ట్ కదా? అందరు రెడీగా ఉన్నారా? అమ్మాయిలు అందరూ రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. ఏమవుతారు? అండ్ వి విల్ గ్రో 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 గ్రో. ప్రేయర్ చేయకపోతే ఏమవుతారు? ష్రింక్ అయిపోతారు. అవునా? ఇప్పుడు మీరు పాడతారా? ఎవరైనా ఒక రెండు వచ్చి పాడండి. పోనీ యాక్టింగ్ చేస్తారా? ఎవరైనా ఒక రండి. ఈశ్వర్ ముందుకు రావాలి. ఇప్పుడు ఈశ్వర్ చెప్తాడు చూడండి. మన థీమ్ ఏంటి? గ్రో అవ్వాలా? మనం అందరం ష్రింక్ అయిపోవాలా? గ్రో అవ్వాలి. ఏం చేస్తే గ్రో అవుతాం? అవి చెయ్యకపోతే ఇప్పుడు పాట పాడదామా మనం? రీడ్ యువర్ బైబిల్, రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. అండ్ యూ విల్ ఏమవుతారు అందరూ? గ్రో 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 అవ్వండి అందరూ. ఇప్పుడు నువ్వు పాడు. Grow, 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 grow. Grow, 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 grow. Neglect your Bible, forget to pray. Neglect your Bible, forget to pray. ఏమవుతారు అందరూ అప్పుడు? shrink అయిపోతారు కదా. And you will shrink, 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 shrink. ఎవరిలో గ్రో అవుతాం? జీసస్లో ఎదుగుతావా? చెప్పు మళ్ళీ అందరికీ చెప్పు. బైబిల్ చదివి ప్రే చేస్తే జీసస్లో ఎదుగుతాం. ఒకవేళ చదవకపోతే, ప్రే చేయకపోతే, బయట ఆడుకుంటాను ఏమవుతాం అప్పుడు? ఎవరిలో ఎదుగుతాం అప్పుడు? సాతాన్లో ఎదుగుతాం. సాతాన్లో ఎలాగా మనం అందరం కాదు కదా.
ఇప్పుడు ఎవరైనా వచ్చి పాట పాడతారా? మీకు వచ్చిన సండే స్కూల్ పాటలు అందరూ సండే స్కూల్స్కి వెళ్తారా? ఎవ్రీ సండే అందరూ ఏది చేయొద్దండి. చేతులు తెచ్చుకున్నారా? అందరూ ఇంటి దగ్గర వదిలేసారా? తెచ్చుకున్నారా అందరూ? ఏది ఎవరైనా ఒక పాట పాడండి వచ్చి. ఏం పాటలు నేర్చుకున్నారు? పాడతావా? తెలుసుకుంటారా? మీరు అందరు తెలుసుకోరా? ఈ అక్క పేరేంటో చెప్పు. నీ పేరేంటి అడగండి. అక్క నీ పేరేంటి అని అడగండి. గౌరీ వర్షిత. ఏం పేరంట? వర్షిత అంట. ఏం పేరంట అక్క పేరు? వర్షిత అంట. ఇప్పుడు అక్క ఏం చేస్తుందంటే, మనందరికి బైబిల్స్ ఉన్నాయి కదా, రోజు మనం రీడ్ యువర్ బైబిల్ అని చెప్పుకున్నాం కదా, ఆ బైబిల్లో బుక్స్ ఉన్నాయా? ఆది కాండం అలా కొన్ని కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ అక్క వరుసగా చెప్తుందంట. మీ అందరికి వచ్చా అలా చెప్పడం? ఇప్పుడు అక్క చెప్తే విందామే. చెప్పు. ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబకుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మల్లాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమియులకు, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి దెసలోనికయులకు, రెండవ దెసలోనికయులకు, మొదటి తిమోతికి, రెండవ తిమోతికి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రియలకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటన. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. బాగా చెప్పింది కదా అక్క. విన్నారా అందరూ? విన్నారా? బాగా చెప్పింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఒక పాప బాబు వచ్చి పాట పాడాలి. అందరూ చెప్పండి. ఆర్ యు రెడీ? ఓకే. ఇప్పుడు రూపక్క కూడా వచ్చి మీకు ఒక పాట నేర్పిస్తుంది. అందరూ నేర్చుకుందాం. కూర్చో. అందరికీ తెలుసా ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడికి వచ్చాం మనం? సిబిసి క్యాంపా?
ఎవరు చెప్పారు మీకు అందరికీ సిబిసి క్యాంప్ ఉందని? విబిఎస్ ఉందని ఎవరు చెప్పారు మీ అందరికీ? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు అందరూని? ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు మీరు? సాంగ్స్ నేర్చుకున్నారా? ఎన్ని నేర్చుకున్నారు? అయితే నేను ఒక సాంగ్ చెప్పనా, నేర్చుకుంటారా? నేర్చుకుంటారా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? సరే, అయితే సాంగ్ చెప్తానైతే నేర్చుకుంటారా? నేర్చుకుంటారా? బలములేని చిట్టి చీమలు, చెప్పండి. వచ్చా మీ అందరికీ? వచ్చా? అయితే నాతో కలిసి పాడతారా? కలిసి పాడతారా? బలములేని చిట్టి చీమలు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, వావ్ వావ్ వావ్. బలములేని చిట్టి చీమలు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, వావ్ వావ్ వావ్. వచ్చన్నారు కదా మీరందరూ పాట? మీకు ఎవరికి రాదా? చింటు పాట. బలములేని చిట్టి చీమలు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, బుద్ధి కలిగి నడుచుకోనేను, వావ్ వావ్ వావ్. నాయకుడెవరు లేకున్నాను, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, జ్ఞానముతో జీవించెను, వావ్ వావ్ వావ్. పాడండి, మీకు వచ్చన్నారు కదా. మీకు ఎవరికి రాదా? బలములేని చిట్టి చీమలు, బుద్ధి కలిగి నడుచుకోనేను, వావ్ వావ్ వావ్. నాయకుడెవరు లేకున్నాను, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, జ్ఞానముతో జీవించెను, వావ్ వావ్ వావ్. యూ కట్టి నడుముకు బలం కట్టి, ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను, యూ కట్టి పనికి నడుం కట్టి, ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను, వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను, వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చకం 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 హై, చకం 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 హై, చకం 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 హై, చకం 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 హై. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చీమల యొద్దకు వెళ్ళి బ్రతుకుతా నేర్చుకో, చీమల యొద్దకు వెళ్ళి బ్రతుకుతా నేర్చుకో. యూ కట్టి పనికి నడుం కట్టి, ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను, యూ కట్టి పనికి నడుం కట్టి, ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. చకం 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 హై, చకం 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 హై, చకం 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 హై, చకం 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 హై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆర్ యు రెడీ? పాడతారా? పాడు. నేనంటే యేసుకు ఎంతో ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము, చప్పట్లు కొట్టాలి అందరూ. నేనంటే యేసుకు ఎంతో ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింక జిక 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 జింక జిక 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 జింక జిక 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 హే, జింక జిక 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 జింక జిక 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 జింక జిక 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 హే.
ముందుగా దేవాతి దేవునికి వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. అలాగే మమ్మల్ని ఇక్కడికి పంపించిన ఎవరెస్ట్ బిల్లి గ్రహం గారికి నా వందనాలు. నా పేరు గ్రేస్. మా టీం మెంబర్స్తో వచ్చాను నేను. మా టీం పేరు కింగ్డమ్ బిల్డర్స్ టీం. మేము ఆర్యవటం నుంచి వచ్చాము. మరి అక్క వాళ్ళు అందరూ వస్తుండగా మీరు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను మా టీంని పరిచయం చేస్తాను. వాళ్ళ పేర్లు చెప్తారు మీకు, అవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ అడుగుతాను, ఓకే? నా పేరు బ్లెస్సీ గ్రేస్. నా పేరు తిమోతి. My name is Pajan. My name is Amulya Krishtini. My name is Sheba. My name is Honey Biola Grace. My name is Oliver Grace. My name is Nissi Evangeline. అందరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను లాస్ట్ని అడుగుతాను, ఓకే? ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం కదా, మా థీమ్ ఏంటంటే మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. మళ్ళీ చెప్పండి, మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. నేను ఇది రిపీట్గా అడుగుతాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సైలెంట్గా ఉండాలి. మీరు సైలెంట్గా ఉంటేనే మేము ఏమైనా చేయగలం, ఓకే? అక్క అన్నయ్య వాళ్ళు ఉంటారు, మీకు ఏం కావాలన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళకి మీకు ఇస్తారు, ఓకేనా? ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చారు, యాక్షన్ సాంగ్స్ చేస్తారు, మిషనరీ స్టోరీస్, బైబిల్ స్టోరీస్, పప్పెట్ షో, మ్యాజిక్ షో, గేమ్స్ ఆడిపిస్తారు. కానీ ఇవన్నీ చేయాలంటే మీరు సైలెంట్గా ఉండాలి, ఓకేనా? ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చి యాక్షన్ సాంగ్స్ చేస్తారు. ఆర్ యూ రెడీ పిల్లలు? ఓ ఎస్ ఎస్ జీజస్. ఆర్ యూ రెడీ పిల్లలు? గట్టిగా చెప్పాలి. ఆర్ యూ రెడీ పిల్లలు? అక్క వాళ్ళు వచ్చి యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు, నేర్చుకోండి. Walk in the light, walk, 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 walk in the light, walk, 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 walk in the light, walking in the light of love.
సాంగ్ నచ్చిందా? బాగుందా? మీరు కూడా వేస్తారా? ఎంతమందికి నచ్చింది? సరే, ఒకసారి అందరూ లేచి నుంచుంటే అక్కలతో పాటు మీరు ఇద్దరు. అందరూ వెయ్యాలి, వేయకపోతే ఇక్కడికి వచ్చి వేస్తారు. అన్నయ్య వాళ్ళు వెనకాల నుంచి చూస్తారు, వేయలేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తారు. ఆర్ యూ రెడీ పిల్లలు? గట్టిగా చెప్పండి, టిఫిన్ చేయలేదా మీరు? ఆర్ యూ రెడీ పిల్లలు? ఓకే. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of Lord. So walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. Walking in the light of Lord. So walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of Lord. It's a great thing to dance the Lord. It's a great thing to dance the Lord. Walking in the light of Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of Lord. It's a great thing to sing the Lord. It's a great thing to sing the Lord. It's a great thing to sing the Lord. Walking in the light of Lord. So walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of Lord. It's a great thing to know the Lord. It's a great thing to know the Lord. It's a great thing to know the Lord. Walking in the light of Lord. So walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of Lord. Great thing to sing the Lord. It's a great thing to sing the Lord. It's a great thing to sing the Lord. Walking in the light of Lord. So walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of Lord. So walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of Lord. చాలా ఇంకో పాట నేర్చుకుంటారా? ఇంకో పాట నేర్చుకుంటారా? కూర్చోండి అందరూ.
నచ్చింది. బ్యాడ్ లోకం చూడు 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 లోకం, ఇది ఫుల్లీ బ్యాడ్ లోకం. నువ్వెందులోకి దూకావు, నువ్వు బ్యాడ్లోని పడ్డావు, లైఫ్ ఫుల్ స్పాయిల్ అన్నా. నువ్వెందులోకి దూకావు, నువ్వు బ్యాడ్లోని పడ్డావు, లైఫ్ ఫుల్ స్పాయిల్ అన్నా. డబ్బు డబ్బు డబ్బారే బిరిడి బిరిడి బారే డబ్బు 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 బిరిడి బారే డబ్బు డబ్బు డబ్బారే బిరిడి బిరిడి బారే డబ్బు 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 బిరిడి బిరిడి బారే. చూడు లోకం, యేసు మన కోసం విడిచిపెట్టిన లోకం. చూడు 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 లోకం, యేసు మన కోసం విడిచిపెట్టిన లోకం. నువ్వు నీ లైఫ్ మొత్తం తిట్టు, నువ్వు కొట్టనేసి కొట్టు, స్వర్గమైన ఊళ్ళు చేరుదా. నీ లైఫ్ మొత్తం సెట్టు, నువ్వు కొట్టనేసి కొట్టు, స్వర్గమైన ఊళ్ళు చేరుదా. డబ్బు డబ్బు డబ్బారే డిబిడి బిరిడి బారే డబ్బు 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 డిబిడి బిరిడి బారే. హల్లెలూయా. అందరూ కూర్చోండి. 5వ అధ్యాయము 16వ వచనము. మీ వెలుగు ప్రకాశింపనీయుడి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎవరైనా చెప్తారా? యాక్షన్ చేసి చెప్పాలి. ఎవరు చెప్తారు? మళ్ళీ చెప్తాం, వినండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎవరు చెప్తారు? ఎవరైనా పర్లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మీ వెలుగును ప్రకాశింపచేయుడి, మీ వెలుగును ప్రకాశింపచేయుడి. క్లాప్స్ కొట్టండి. ఇంకెవరైనా చెప్తారా? బాయ్స్లోంచి ఎవరైనా? ఎవరైనా చెప్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మీ వెలుగుని ప్రకాశింపజేయుడి. క్లాప్స్ కొట్టండి అందరూ. చిన్నపిల్లలు ఎవరైనా చెప్తారా? ఈశ్వర్ అంట. ఎవరు? నేను చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మీ వెలుగును ప్రకాశింపపరచు. క్లాప్స్ కొట్టండి అందరూ. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం ఒమేగా అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునై ఉన్నాను అని దేవుడు వాక్యం చెప్తుంది కదా.
ఐ ఆమ్ ది అల్ఫా అంటే దేవుడే మార్గము, సత్యము, జీవము. అర్థమైందా? జీవము. ఒకసారి నేర్చుకోవచ్చు. I am the alpha, la 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 la. I am the omega, la 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 la. I am the alpha, la 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 la. I am the omega, la 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 la. I am the way, I am the truth, I am the light. I will never change. I am the way, I am the truth, I am the life. I will never change. I will never change. I will never change. मैं हूँ अल्फा, ला 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 ला. मैं हूँ ओमेगा, ला 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 ला. मैं हूँ अल्फा, ला 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 ला. मैं हूँ ओमेगा, ला 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 ला. मैं हूँ मार्ग, मैं हूँ सच, मैं हूँ जीवन, मैं बदलता नहीं. मैं हूँ मार्ग, मैं हूँ सच, मैं हूँ जीवन, मैं बदलता नहीं. मैं बदलता नहीं. मैं बदलता नहीं. I am the alpha, la 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 la. I am the omega, la 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 la. I am the alpha, la 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 la. I am the omega, la 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 la. I am the way, I am the truth, I am the light. I will never change. I am the way, I am the truth, I am the light. I will never change. I will never change. I will never change. मैं हूँ अल्फा, ला 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 ला. मैं हूँ ओमेगा, ला 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 ला. मैं हूँ अल्फा, ला 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 ला. मैं हूँ ओमेगा, ला 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 ला. मैं हूँ मार्ग, मैं हूँ सच, मैं हूँ जीवन, मैं बदलता नहीं. मैं हूँ मार्ग, मैं हूँ सच, मैं हूँ जीवन, मैं बदलता नहीं. मैं बदलता नहीं. मैं बदलता नहीं. हालेलुया. నచ్చిందా పిల్లలందరికీ? సాంగ్ వచ్చిందా? నచ్చిందా అందరికీ? ఎంతమందికి నచ్చింది? నెక్స్ట్ మీ చేత చేయింతాను ఇక్కడ. సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు ఫస్ట్. ఓకే, బ్రేక్ తీసుకుందాం అయితే మనం. ఓకేనా? మీ కొరకు పాస్టర్ గారు స్నాక్స్ ఏర్పాటు చేశారు. వెళ్ళండి బయట. 5 minutes అంతే, ఓన్లీ 5 minutes. 5 minutesలో అందరూ బ్రేక్కి వెళ్ళి వచ్చేయండి. మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇంకా గట్టిగా చెప్పాలి. మరి అక్క వాళ్ళిద్దరూ మీకు గేమ్స్ చెప్తారు, ఆడు. ఫస్ట్ అక్క చేసి చూపిస్తుంది, ఆ తర్వాత మీరు చేయండి. మేము కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాము, అయినా మీరు పర్ఫెక్ట్గా చేయాలి. ఓకేనా? అవుట్ అయిపోయిన వాళ్ళు కూర్చోవాలి. ఫస్ట్ ఈ అక్క చేస్తాం చూడండి, ఆ తర్వాత నిలబడి చేద్దాం. ఎరుషలేం, ఎరుకో. ఎరుషలేం, ఎరుకో. ఎరుషలేం అంటే ఇలా పెట్టాలి, ఎరుక అంటే ఇలా పెట్టాలి. ఓకేనా? అందరూ పైకి కూర్చోండి. సైలెంట్గా ఉంటేనే గేమ్. ఆర్ యు రెడీ పిల్లలు? పెద్దవాళ్ళు కూడా లేవాలి, పెద్దవాళ్ళు కూడా.
ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో. అక్క వాళ్ళు గమనించాలి ఎవరు అవుట్ చేస్తున్న తప్పు. ఎరుషలేం ఎరుకో ఎరుకో అవుట్. మేం చెప్పం, మీరే కూర్చోవాలి. ఎరుషలేం. సరే, ఇది ట్రైల్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నుంచోండి అందరూ. ఎరుషలేం ఎరుకో ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుకో ఎరుషలేం ఎరుషలేం ఎరుకో ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుషలేం ఎరుకో 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 ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం 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 ఎరుకో ఎరుషలేం ఎరుకో 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 ఎరుషలేం ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుకో ఎరుషలేం ఎరుషలేం క్లాప్స్ కొట్టండి అందరూ. నచ్చిందా గేమ్? ఓకే, ఇప్పుడు అక్కలు మీ కొరకు మిషనరీ స్టోరీ చెప్తారు. క్లాసులు డివైడ్ అవుదాం, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మీకు మంచి గేమ్ కూడా ఉంది. స్టోరీస్ చెప్తారంట. 1 to 5 క్లాసెస్ ఎవరున్నారు? అక్క మీకు మిషనరీ స్టోరీ చెప్తుంది, అందరూ శ్రద్ధగా వినాలి. లాస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది, ఓకేనా? బాగున్నారా? స్టార్టింగ్ రాగానే నేమ్స్ చెప్పాం కదా. నా పేరేంటి చెప్పండి. చెప్పాలి. నా పేరు గుర్తుందా? చెప్పండి. తెలుసా తెలీదా? కాదు కాదు. ఎస్. ఈ అక్క పేరు ఒలివియా. నా పేరు అమూల్య క్రిస్టిని. ఆ అక్క పేరు ఒలివా. ఓకే. ఇక్కడ గేమ్స్ అంటే ఎంతమందికి ఇష్టం? ఏ గేమ్ అంటే ఇష్టం మీకు? క్రికెట్. గర్ల్స్ కబడ్డీ. కబడ్డీ అంటే ఎంతమందికి ఇష్టం? గేమ్ పెడితే ఆడతారా? పెట్టండి.
దించండి. క్రికెట్ అంటే వావ్, దించండి. ఈ గేమ్స్ అంటే ఇష్టం కదా? రన్నింగ్ రేస్ అంటే ఎవరికి ఇష్టం లేదా? ఓకే ఓకే. ఓకే, గేమ్స్ కోసం తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం ఒక వ్యక్తి కోసం తెలుసుకుందాం. ఓకేనా? ఒక వ్యక్తి కోసం మనం తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కేర్గా వినండి. మధ్యలో నేను స్టోరీ స్టాప్ చేసి క్వశ్చన్స్ అడుగుతాను. నేను అందరినీ గమనిస్తాను, అక్క వాళ్ళు కూడా గమనిస్తారు. మధ్యలో నేను స్టోరీ ఆపేసి ఎవరిని లేపి నేను క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, లేకపోతే నా పక్కన నుంచో పెడతాను తీసుకొచ్చి. ఓకేనా? మా టీమ్ నేమ్ ఏంటి? బాయ్స్ చెప్పట్లేదు. మా టీమ్ నేమ్ ఏంటి? బాయ్స్ అంటే మీరేనా? టీమ్ నేమ్ ఏంటి చెప్పాలి. చెప్పండి. మేము అడిగే క్వశ్చన్స్కి మీ రెస్పాన్స్ ఇస్తేనే మేము చెప్పగలుగుతాం, లేదంటే పోతాం. అప్పుడే వెళ్ళిపోమా? చెప్పండి. మా టీమ్ నేమ్ ఏంటి? వాల్యూమ్ పెంచండి. ఓకే, మీకు చెప్పబోయే స్టోరీ ఎరిక్ లీడిల్. చెప్పండి. ఒక వ్యక్తి కోసం మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు. ఓకేనా? ఆ వ్యక్తి పేరేంటి? ఎరిక్ లీడిల్. ఎరిక్ లీడిల్. ఓకే, ఆ వ్యక్తి 1902 జనవరి 16వ తేదీన చెన్నైలో జన్మించారు. 1902 జనవరి 16వ తేదీన చెన్నైలో జన్మించారు. లాస్ట్ లైన్లో ఎప్పుడు జన్మించారు ఆయన చెప్పాలి. ఎక్కడ జన్మించారు మీరు విన్నారా? కూర్చోండి. ఇప్పుడు అక్కని లేపి క్వశ్చన్స్ అడిగాను కదా, అలా మధ్యలో ఎవరు లేపుతానో తెలియదు. 1902 జనవరి 16 చెన్నైలో జన్మించారు. ఆ వ్యక్తి ఎరిక్ లీడిల్. చెప్పండి. 1924 పారిశ్రామిక ఇదండి సమ్మర్ ఒలింపిక్స్లో పాలు పొందారు. సమ్మర్ ఒలింపిక్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదా? అంటే రన్నింగ్, పరుగెత్తడం. ఓకే, 1924 సమ్మర్ ఒలింపిక్స్లో ఆయన పాలు పొందారనమాట. ఆయనకి దేవుడు అంటే ఎవరో తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు దేవుళ్ళలోనే పెంచారు. కాకపోతే ఆయనకి దేవుడి మీద నమ్మకం అనేది ఉండేది కాదు. వాళ్ళ తల్లిదండ్రులు సన్నిధికి వెళ్ళేవారు. చిన్నప్పటి నుంచి సన్నిధిలోనే పెంచారు, కానీ ఆయన దేవుడిని ఎరిగేవారు కాదు. దేవుడు అంటే ఎవరో మనకులాగా ఆయన ఎరిగేవారు కాదు. వాళ్ళ తల్లిని ఒక దినాన్ని అడిగాడనమాట. తనకి గేమ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రన్నింగ్, కబడ్డీ లాంటి గేమ్స్లో చాలా పాల్పొందేవాడు. చాలా గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నాడు తను. బట్ తను దేవుడు అంటే ఏంటో కూడా తెలుసుకోలేకపోయాడు. ఒకసారి తన తల్లిని ఎరిక్ లీడిల్ గారు క్వశ్చన్ అడిగారు అనమాట. అమ్మ, నీ దేవుడి మీద నమ్మకం ఉంది కదా, నేను పెద్ద అయ్యాక రన్నింగ్లో ఫస్ట్ ఉండాలి, నేను అందరికన్నా ఎక్కువ పరుగు పందాల్లో ఫస్ట్ పరిగెత్తాలి అని దేవుడికి ప్రేయర్ చేయమని వాళ్ళని తను అడిగేవాడు. దేవుడిని చాలా నమ్మకించేవాడు కాదు, ఇష్టపడేవాడు కాదు, కానీ కొంచెం ఎక్కడో చిన్న నమ్మకం తనకి ఎరిక్ లీడిల్కి ఉండేది. అయితే 1924లో పాలు పొందాడు, కానీ ఆ రోజు సండే వచ్చింది. 100 మీటర్లు పరిగెత్తమన్నప్పుడు తను ఆ రోజు పాలు పొందడానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆగిపోయాడు. ఆ రోజు ఏం దినం?
దేవుని సన్నిధిలో మనం ఉండాలి. తన చిన్నప్పటి నుంచి నమ్మకంగా లేకపోయినా ఎదిగాక ఎక్కడ ఉండాలో తను తెలుసుకున్నాడు. తను 100 మీటర్స్ పరిగెత్తమన్నప్పుడు ఆదివారం వచ్చింది నెలలోననేసి తను దేవుడి సన్నిధికి ప్రాముఖ్యతని తను ఇచ్చి గేమ్స్కి వెళ్ళకుండా ఆగిపోయాడు. తర్వాత తను చాలా కష్టపడగా పాలు పొందాడు. 42.6 మీటర్లు ఎవ్వరూ పరిగెట్టలేనంత విధంగా తక్కువ నిమిషాల్లో తను ఈ ప్రపంచానికి కొత్త సృష్టిని తను ఇచ్చాడు. ముందుగా దేవునికి మనము అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో మనల్ని ఖచ్చితంగా నిలబెడతాడు. సండే స్కూల్కి వస్తారు అందరూ వస్తారా? సండే స్కూల్ టీచర్ ఎక్కడ ఉన్నారు? వస్తారా సండే స్కూల్ పిల్లలు? ప్రతి సండే మనం ముందుగా దేవునికి మనం ఏదైతే ప్రాముఖ్యత ఇస్తామో దేవుడు మనకి కావాల్సినవి అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. మనము దేనికైతే మనం విలువనిస్తామో తిరిగి అదే స్థానంలో మనల్ని నిలబెడతాడు. చదువుతున్న చదువుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు మనం ప్రేమించాలి. తల్లిదండ్రుల మాట మనం వినాలి. వింటారా మరి మీరు? తల్లిదండ్రుల మాట వింటున్నారా? తల్లిదండ్రుల మాట వినాలి. ఈ చర్చిలో ఉన్న పాస్టర్ గారి మాట మనం వినాలి. వాళ్ళు చెప్పగానే వాళ్ళు చెప్పిన పని మనము చెయ్యాలి. ఎందుకంటే వారు మనకన్నా పెద్దవారు, దేవుని స్థానంలో వారు ఉన్నారు. దేవుడు మనకిచ్చిన దైవజనులు కదా, అవునా కదా? దేవుడు మనకి ఇచ్చాడు కదా, కనుక వాళ్ళని మనం గౌరవించాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తల్లిదండ్రుల మాట విని దైవజనులను గౌరవించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఖచ్చితంగా నిలబెడతాడు. సరేనా? ఎరిక్ లీడర్ గారు ఎప్పుడు పుట్టారు? సంవత్సరంలో ఆయనకి వివాహం జరిగిందనమాట. వివాహం జరిగిన తర్వాత తన సేవను కొనసాగించాడు. తన పరుగు పందాల్లో తను ఉన్నాడు. తన దేవుని సన్నిధిని మాత్రం ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. దేవునితో సహవాసం చేశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేయమన్నా కూడా తను ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ పరిచర్యను చేశాడనమాట. తను చనిపోతూ తన భార్యతో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను చనిపోయినా కూడా నువ్వు నా దేవుడి సేవని కొనసాగించాలి. 1940వ సంవత్సరంలో ఫిబ్రవరి 21 ప్రభునందు నిద్రించాడు. దేవుడు తనకిచ్చిన ప్రేమ చెప్పున తను ఏమి కూడా విడిచిపెట్టలేదు. ఉత్తమమైన దానిని ఎంచుకున్నాడు. ఏది ఉత్తమం? పరిశుద్ధ దినాన్ని ఆచరించడమే ఉత్తమం. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు సంతోషంగా ఆనందంగా దేవుని మనం ఆరాధించాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవునికి మనం మనము విడిచిపెట్టామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. దేవునికి మనం అన్ని విషయాలు చెప్పుకుంటే దేవుడు అన్నిటినీ చేయించే శక్తిని మనకి ఖచ్చితంగా ఇస్తాడు. మీ తల్లిదండ్రుల విషయమైతే, మీ చదువు విషయమైతే, మీ జాబ్ కోసం దేవుడికి మీరు చెప్పుకున్నారనుకో, దేవుడు మీకైతే ఇవ్వాలని కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా మీకు అలాంటిది ఖచ్చితంగా ఇస్తాడు. ఓకే, స్టోరీ ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదు వెనకాల
ఎరిక్ లిడిల్ ఎప్పుడు చనిపోయారు? క్లాప్స్ కొట్టండి. ఎరిక్ లిడిల్కి ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఏ సంవత్సరంలో? క్లాప్స్ ఎరిక్ ఎప్పుడు చనిపోయారు? ఎరిక్ ఫస్ట్ రేపు పెట్టినప్పుడు ఎందుకు పాల్గొనలేదు? ఆదివారం అయితే ఎందుకు మానేస్తాడు ఎరిక్? ఎరిక్ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు ఫస్ట్? మరి మనం ఇస్తున్నామా దేవుని సన్నిధికి? ఆదివారం పెళ్ళి అక్కడ ఉందని పెళ్ళికి వెళ్ళిపోతే చచ్చిపోతారా? మీరైతే చాలా మంచివారు మీరు. స్టోరీ అర్థమైందా? లాస్ట్లో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, గుర్తుపెట్టుకోవాలి. Walk in the light. అందరూ నిల్చోండి. Walk in the light. Walk in the light. Walking in the light of Lord. So walk in the light. Walk in the light. Walk in the light. Walking in the light of Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. Walking in the light of Lord. So walk in the light. Walk in the light. Walk in the light. Walking in the light of Lord. It's a great thing to dance the Lord. It's a great thing to dance the Lord. It's a great thing to dance the Lord. Walking in the light of Lord. So walk in the light. Walk in the light. Walk in the light. So walk in the light. Walk in the light. Walk in the light. Walking in the light of Lord. It's a great thing to sing the Lord. It's a great thing to sing the Lord. It's a great thing to sing the Lord. Walking in the light of Lord. So walk in the light. Walk in the light. Walk in the light. In the light of Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. Walking in the light of Lord. So walk in the light. Walk in the light. Walk in the light. Walking in the light of Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of Lord. So walk in the light. Walk in the light. Walk in the light. Walking in the light of Lord. So walk in the light. Walk
గేమ్ ఆడుకుందాం మనం. బాయ్స్ అందరూ ఈ పక్క జరగండి. గెంటుకొద్దు, సైడ్కి అలా కూర్చోండి, అంతే ఖాళీగా కూర్చోండి, అందరూ ఆడతారు. నాకు 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు కావాలి గేమ్ ఆడడానికి. ఎవరైతే సైలెంట్గా కూర్చుంటారో వాళ్ళు మాత్రమే పిలుస్తాను నేను. తమ్ముడు చివరా దా గేమ్ ఆడదు కనరా. ఎక్కడి నుంచే తమ్ముడు దా, నువ్వు కూడా రా. ఈ తమ్ముడికి ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి, ఎందుకో చెప్తాను. ఈ తమ్ముడికి చాలా మంచి అలవాటు ఉంది. ఏదైనా బైబిల్ కోసం కానీ ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు బుక్లో రాసుకుంటున్నారు, చాలా మంచి అలవాటు అది. మీరు పెద్దవాళ్ళు, మీకు తెలుసు, ఇలాంటి చిన్నపిల్లలు చేయలేరు కదా పని. తమ్ముడు మంచి అలవాటు తమ్ముడు ఇది. తమ్ముడు ఇటు వచ్చి అన్న కొంచెం వెనక్కి, అది కొంచెం సైడ్కి పెట్టు, అంటే పరిగెట్టుకున్నట్టు గోడ దగ్గరికి వస్తుంది కానీ గుద్దేస్తారు మళ్ళీ. మీ చేతికి 5 బెలూన్లు ఇస్తాను, ఓకేనా? 5 కలర్ బెలూన్లు ఇస్తాను, ఒక 5 బెలూన్స్ ఇస్తాను, ఓకేనా? 1 by 1 ఏం చేయాలంటే పరిగెట్టుకుని ఇలా అక్కడ ముట్టుకుని వచ్చి చేతులతో పట్టుకోకుండా ఇలా కూర్చుని పగల కొట్టాలి, ఓకేనా? ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళాలి, లైన్లో ఉండండి, పైకి ఎక్కండి పర్లేదు. ఒకరు వచ్చిన తర్వాత ఉండాలి. ఇలా నేర్చుకుంటే మనం బాయ్స్ బరువు పోతే కొడేస్తారు నేను. ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ చెప్పినప్పుడు వెళ్ళాలి, ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. రైట్ రా, చేతులతో పట్టుకోకూడదు. ఇంకో నీకు గేమ్ అర్థం కాలేదు, నాకు అర్థమైంది. వద్దు పగల పట్టుకుంటుంది. నీకు గేమ్ అర్థమైందని నేను ఏం చెప్తానంటే, బాబు గోరుతో కట్టకూడదన్నా, కూర్చుని పగల కొట్టాలి. పైకి గేమ్ అక్కడ అక్కడ ముట్టుకుని వచ్చేప్పుడు పగల కొట్టాలి. పరిగెట్టుకుని వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని పగల కొట్టాలి. చేతి తట్టుకోకూడదు. నువ్వు ఎలాగ పగల కొట్టాలి? కిందకు పెట్టుకుని పగల కొట్టాలి, ఓకేనా? చేతి తట్టుకుంటే మాత్రం ఓడిపోతావు. బాయ్స్ అందరూ కలిసి నేను కొడేస్తారు. రెడీ 1 2 ఇలా రండి రా. నేను ఏం చెప్పండి నీకు? రెడీ 1 2 చేతి తట్టుకోవాలా మరి అట్టుకోకూడదా? అట్టుకోవాలా? అట్టుకోకుండా పగల కొట్టాలి, ఓకేనా? రెడీ 1 2 3 అన్నదప్పుడు వెళ్ళాలి, ఓకే? రెడీ సార్ నేను కూడా వస్తాను మీతో. వాయిస్ బరువు నిలబెట్టాలి అనవుతా. రెడీ 1 2 3 ఓకే. పగలగొట్టుకోండి. వెరీ గుడ్. మీరు వెనకాల నుంచండి, ఒకసారి పైకి ఎక్కండి. మీరు నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపోతాముడు. మరి ఏదనుకున్నాను వాడు ఎలా వచ్చి ఎక్కడి నుంచి అదే ఇంకంతకన్నా కంగారు ఉన్న స్టార్ట్ చెప్పకుండా వెళ్ళిపోతున్నా. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్ చెప్తాను. రెడీ 1 2 3 స్టార్ట్ చెప్పినప్పుడు మాత్రమే వెళ్ళాలి. రెడీ 1 2 3 స్టార్ట్. చేత్తో పట్టుకోకూడదు. చేత్తో పగలగొట్టావు కదా నువ్వు. నేను చెప్పు ఓకే. వాడు వెనక్కి వెళ్ళండి మీరు కూడా. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? గతం చెల్లి నువ్వురా. ఇది ఇప్పుడు వరకు వాళ్ళు విన్ అయిపోయారు. లేదనుకో నీకు ఇప్పుడు ఓకే. రెడీ 1 2 3 స్టార్ట్ అంటే వెంటనే పరిగెట్టుకుని వెళ్ళాలి. రెడీ 1 2 3 నీ అడవాడు చూస్తుంటే ఎందుకో అయిపోయేలా ఉంది మన పని. ఇది విన్ను. ఇప్పుడు కన్నా పగలగొడుతుంది అనుకో, వాళ్ళు విన్ను, ఓకే? ఇది లాస్ట్. రెడీ 1 2 నుంచి సరిగ్గా నుంచి రెడీ 1 2 3 స్టార్ట్ అంటే అమ్మ రెడీ అనుకో. రెడీ 1 2 3 స్టార్ట్ చెప్పినట్టు వెళ్ళాలి. రెడీ 1 2 3 స్టార్ట్.
విన్ అవుతే వాళ్ళే విన్నర్. అబ్బాయిలు అందరూ కలిసి అమ్మాయిలు క్లాప్స్ కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాలి. లేదు ఇది నచ్చలేదు, గట్టిగా కొట్టాలి, అందరికి న్యాయం. ఓకే ఓకే. మరి ఓడిపోయిన వాళ్ళని మీరు ఏం చేయాలంటే సన్మానం చేయాలి. ఏం ఆడేవని అని తిట్టండి, ఏం ఆడారని అని తిట్టండి, మీరే తిట్టండి. సైడ్ అయిపోండి, కూర్చోవాలి. సరే ఇంకొచ్చారు. ఆర్ యూ రెడీ? రెడీ రెడీ. ఆర్ యూ రెడీ? అందరికి చూడాలి, మాట్లాడుకుంటున్నారు అక్కడ చాలామంది, మాట్లాడొద్దు. ఓకే. ఇందాక అక్క వాక్యం చెప్పింది ఎంతమందికి గుర్తుంది? పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు. చెప్పండి ఎంతమందికి గుర్తుంది? అక్కలు ఇందాక ఒక మెమరీ వర్డ్ చెప్పారు కదా, ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా మెమరీ వర్డ్? అక్క చెప్పండి మెమరీ వర్డ్. మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం, ఓకేనా? మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం, ఎందుకంటే అందరూ మర్చిపోయారు, ఎవరు చెప్పట్లేదు. నువ్వు చెప్తావా? మెమరీ వర్డ్ నాకు చెప్తుంది, మళ్ళీ మీరు చెప్పాలి, ఓకేనా? మర్చిపోకూడదు. అలాగా మేము చెప్పిన ఒక 1 అవర్ అవుతుంది అంతే, 1 అవర్లోనే మీరు మొత్తం మర్చిపోయారు అప్పుడే. ఇంకా బైబిల్ కోసం ఇందాక స్టోరీ చెప్పింది చూసావా, స్టోరీ క్వశ్చన్స్ కూడా మళ్ళీ అడుగుతుంది మిమ్మల్ని ఇప్పుడు. ఆర్ యూ రెడీ పిల్లలు? అక్క వాక్యం చెప్తుంది, శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త అక్కతో పాటు 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మీ వెలుగు ప్రకాశింపనీయుడి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. నువ్వు చేయవా? చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మీ వెలుగు ప్రకాశింపనీయుడి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చెప్తారా? చిన్నపిల్లలు రావాలి. నువ్వు వస్తావా? వాక్యం చెప్పు. అక్క చెప్తుందా? నీ వెలుగు ప్రకాశింపచేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మీ వెలుగు ప్రకాశింపచేయుడి.
ఫస్ట్ సాంగ్ అడిగాను. వాక్ ఆమె బాగా చెప్పింది. సెకండ్ సాంగ్ ఏంటి? మాట్లాడగలను. సెకండ్ సాంగ్ వెరీ గుడ్. థర్డ్ సాంగ్